ఈరోజు చాలా మందిలో వణకు లేదు. ఈరోజు మన పిల్లలకి 9 o'clock స్కూల్ అంటే స్కూల్ బస్సు 8 o'clock ఉందంటే 7:30కి అక్కడికి పోయి నిలబడి బస్ కోసం వెయిట్ చేస్తాం. ట్రైన్ 9 o'clock ఉందంటే 8 o'clockకే ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోతాం. కానీ దేవుని మందిరం 10 గంటలకు ప్రారంభం అవుతుందంటే మాత్రానికి 12 గంటలకు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. దీనంతటికి కారణం ఏంటిదంటే దేవుని మందిరం అంటే భక్తి లేదు, దేవుని సన్నిధి అంటే భయము లేదు. ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు ఈ విధముగా ఈ సంతోషకరంగా ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఆరాధిస్తున్నామంటే, దేవాతి దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే, ఎంతో మంది సేవకులు ప్రాణ త్యాగము చేస్తే ఈరోజు ఎంత చక్కని ఆరాధన జరుగుతుంది. ప్రియా దేవుని జనాంగమా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరం పట్ల భారం నీకుందా? దేవుని పరిచర్య పట్ల భారం నీకుందా? ఈరోజు అనేక మంది సేవకులు ప్రాణత్యాగం చేస్తున్నారు. వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. నిర్గమాకాండము 17వ అధ్యాయం 12వ వచనం చదవండి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను ఊరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజు చాలా మంది దేవుని పరిచర్య చేస్తున్న వారిని ఇలా చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారిని ఇలా చూస్తూ గమనిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దేవుని పరిచర్య చేస్తున్నటువంటి వారిని అండగా నిలబడేవారు లేరు. ఈరోజు చాలా మంది వెనక్కి లాగేవారే. ఒక గుంపు ఏంటి? స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. ఒక గుంపు. ఇంకొక గుంపు, ఎస్, నా దేవుని నామములో స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. చాలా మంది పరిచర్య చేస్తున్న వారిని అనేక మంది వెనక్కి లాగుతున్న వారు లేకపోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడడం చాలా సులువు, దైవ సేవకునికి అండగా నిలబడడమే గొప్ప బహుమానం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పరిచర్యలు జరుగుతున్నాయంటే అనేక మంది కొవ్వొత్తిల్లాగా సంఘాలలో కరిగిపోతున్న విశ్వాసులు ఉన్నారు. అనేక మంది కొవ్వొత్తుల్లాగా కరిగిపోతున్న పరిచారకులు ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని పరిచర్య ఘనముగా జరుగుతుంది. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు అమాలేకీయులతో యుద్ధము జరుగుతుంది. మోషే కొండ మీద ప్రార్థనలో ఉన్నాడు. చేతులు లేపితే విజయం, చేతులు దింపితే ఓటమి. మోషే అలసిపోయాడు అక్కడ. అప్పుడు అహరోను హూరు వచ్చారు. వాళ్ళు వచ్చి, పాస్టర్ గారు ఇలా అలసిపోతే ఇలా చూసి నవ్వలేదండి. పాస్టర్ గారు, మోషే గారు అలసిపోతే కన్నీరు గారుస్తుంటే చూసి ఎగతాళి చేయలేదండి. కూర్చోబెట్టారు, చేతులు పట్టుకున్నారు. చేతులు పట్టుకునే ఈ కుడి చేతులు అహరోను, ఎడమ చేతులు హూరు పట్టుకున్నారు. సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచారండి. ఆ విధముగా చేతులు పట్టుకున్నారు.
అండగా నిలబడ్డారు. అలసిపోయినటువంటి ఆ చేతులకు అండగా నిలబడ్డారు. తూలిపోయినటువంటి సేవకుడిని లేపారు. వాడిపోయినటువంటి వారి ప్రజల కొరకు ఇద్దరు బిడ్డలతో, ఒక సేవకునితో పాటు ఇద్దరు బిడ్డలు, అభిషేక్తం కలిగినటువంటి బిడ్డలు లెగారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఒక్కరే అక్కడ గెలవలే. మోషే, అహరోను, హూరు కలిసి గెలిచారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎప్పుడైనా దేవుని పని ఒక్కరితో కాదు. ఈరోజు ఈ సభ జరుగుతుంది. ఈ సభ జరగడానికి కొంతమంది సహకరించిన సేవకులు కొంతమంది ఉన్నారు. కొంతమంది స్టార్టింగ్ చక్కని పాటలు పాడారు, తెల్ల బట్టలు వేసుకొని దేవుని దూతల్లాగా. ఆ బిడ్డలను దేవుడు దీవించునుగాక. చక్కని పాటలు పాడారు, ఆ బిడ్డలను దేవుడు దీవించునుగాక. వారి పరిచర్య వారు చేశారు. చైర్స్ వేసేవాళ్ళు చైర్స్ వేశారు, సౌండ్ పెట్టేవాళ్ళు సౌండ్ పెట్టారు. హల్లెలూయా. ఎవరి పరిచర్య వాళ్ళు చేశారు. పోస్టర్స్ వేసేవారు పోస్టర్స్ వేశారు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, దేవుని పని జరగాలంటే ఒకరి వల్ల కాదు. దేవుని పని జరగాలంటే కొన్ని చేతులు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అండగా నిలబడడం అంటే ఏంటి? మా పాస్టర్ గారి పేరు చెప్పుకోవడమా? మా పాస్టర్ గారు పలాని పాస్టర్, మా పాస్టర్ గారు అమ్మతేజ పాస్టర్ అని చెప్పుకోవడమా? నో. నీ సేవకుని పేరు పెట్టి ప్రతిరోజు నువ్వు సేవకుని కొరకు ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అతని కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థించే చేతులే సేవకుని బలం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సేవ అంటే ఇన్ని రోజులు చేసిన సేవ కాదు, ఇప్పుడు అసలైన సేవ మొదలు కాబోతుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సేవకులను ప్రోత్సహించేవారు లేరు, సేవకులకు అండగా నిలబడేవారు లేరు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. చాలామంది ఒక సేవకుణ్ణి వట్టిగా విమర్శించేస్తారు, కానీ సపోర్ట్ చేసేవారిని నా దేవుడు కన్నులారా చూసి ఆకాశ వాక్యులను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో నింపుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విమర్శించడం కాదు, సేవకునితో ఉండు. సేవకుడు కార్చే కన్నీళ్ళ వైపు చూడు, సేవకుడు చేసే ఉపవాసం వైపు చూడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుని కొరకు గనక నువ్వు నిలబడగలిగితే, పరిచర్య కోసము గనక నువ్వు నిలబడగలిగితే, నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నిలబెట్టుకోబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో.